నేటి యువత పరిస్థితి ఎలా ఉందనంటే ఇహలోక సంబంధమైన వాటి మీద ఆశలు పెంచేసుకుంటున్నారు. ఎంతగానంటే అందరి దృష్టిలో నేను కనపడాలి, అందరి దృష్టిలో నేను ఫేమస్ అయిపోవాలి అనే ఆలోచనలతో వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే తెలియనంతగా ప్రవర్తిస్తున్నారు. ఒక వీడియోని నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ వీడియో నేను చూసినప్పుడు సంఘం ఎటు పోతుంది, ఏమైపోతుంది అని అనిపించింది ప్రియులారా. సినిమా పాటలు వేసుకొని చర్చ్ లోపల కుప్పికంతులు వేస్తున్నారు. సంస్కారం అంటారా చెప్పండి? ఎలాంటోడికైనా ఒక పవిత్రమైన ఆలయంగా భావిస్తున్న వాటిని ఒక మినిమం కామన్ సెన్స్ ఉంటుంది. అక్కడ మనము ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండకూడదు అని. కానీ ఈ వీడియోలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. సంఘాన్ని ఎంతగా అపవిత్రపరుస్తున్నారో చూసారా? వీళ్ళు టిక్టాక్లు చేసుకొని ప్రజల ముందు కనపడడానికి దేవుని పవిత్రమైన నామాన్ని అవమానిస్తున్నారు. వీటన్నిటినీ ఎవరు సరిచేయాలో తెలుసా? ఖచ్చితంగా ఆ సంఘ కాపరే. సంఘానికి బలం యువతే. ఆ యువతే చెడిపోతుంటే అక్కడుంటున్న సంఘ కాపర్లు ఏం చేస్తున్నారు? సంఘం లోపలికి ఇలాంటి వీడియోలు తీసి బయట పబ్లిక్లో పెట్టినప్పుడు, ఫేస్బుక్లో ఎంతోమంది వీటిని చూసి షేర్ చేస్తున్నప్పుడు ఆ సంఘ కాపరి ఏం చేస్తున్నాడు? మీ యవ్వనస్తులకి మీరు ఏం చెప్పుకుంటున్నారు? బుద్ధి చెప్పుకుంటున్నారా మీరు? యువత పాడైపోతుంది, నశించిపోతున్నారు యువత. అలాంటి యువతకు వారికి సరిగ్గా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కాపరిది కాదంటారా చెప్పండి? యవ్వనస్తులు ఇలాంటి వేషాలు వేస్తుంటే సంఘ గడపలోకి కూడా దాటనివ్వకండి. అలాంటి వారిని లోపలికి రానివ్వకండి. చెడిపోయిన సమాజం వారిది. లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో కలపాలని చూస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. వాక్యాన్ని అవమానించకూడదు. వాక్యానికి ఘనత రావాలి. యేసుక్రీస్తు వారు దేవుని గృహాన్ని పాడు చేసేశారు, వ్యాపార గృహంగా మార్చేశారు అనేసరికి కొరడా దులిపాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని అన్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన ఇంటిని ఎవరైనా పాడు చేస్తే తట్టుకోలేకపోయాడు. నేటి యువత ఎలా ఉండాలో తెలుసా? సంఘంలో ఉంటున్న యవ్వనస్తులు బైబిల్ ఎలా ఉండాలని కోరుకునిందో తెలుసా? ఒక్కొక్కడు దేవుని కోసం రగిలిపోవాలని అనుకున్నాడు దేవుడు. అగ్ని పర్వతంలో మండిపోతూ ఉండాలని అనుకున్నాడు దేవుడు. కానీ ఏది? యువత చెడిపోయింది. లోకంలో కలిసిపోయి ఇహలోక దురాశకు లోబడిపోయి తమకు నచ్చిన విధంగా బ్రతుకుతున్నారు. నరకానికి వెళ్ళడానికి అందరూ సిద్ధంగా లైన్ కట్టారు. క్యూలో నిలబడిపోయారు అందరూ. మేమొత్తాం నరకానికి అన్నట్టుగా అలా తయారైపోయారు. ఇలాంటి పరిస్థితిలో ఖచ్చితంగా మీ కాపర్లు ఎవరైతే ఉన్నారో, సంఘ బాధ్యతను ఎవరైతే దేవుడు అప్పగించారో వాళ్ళందరూ కూడా మీ యువతరాన్ని మీరే కాపాడాలి. మీ యవ్వనస్తుల్ని మీరే కాపాడుకోవాలి. చెడిపోతున్నారు వాళ్ళు, లోకంలో కలిసిపోయారు వాళ్ళు. ఇలాంటి వారి విషయంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకొని వారికి బుద్ధి చెప్పాలి. వాక్యమే వారిని మార్చేది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి యువత మన క్రైస్తవ్యంలో ఉండడం అది చాలా హానికరం. సంఘాన్ని దెబ్బతీస్తున్నారు వాళ్ళు, సంఘాన్ని చంపేయాలని చూస్తున్నారు వాళ్ళు. ఇలాంటి యువతలు ఉంటే మిగతా యవ్వనస్తులు కూడా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వారి విషయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క సంఘ కాపరి బాధ్యతగా తీసుకొని మీ సంఘాలలో ఎవరైతే యవ్వనస్తులు ఇలా విచ్చలివిడిగా తిరుగుతూ లోకాశలతో ఎవరైతే కొట్టుమెట్టాడుతూ ఆ లోకాశల దురాశలతో ఉన్నారో అలాంటి వారి విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. వాక్యంతో వాళ్ళని హెచ్చరించండి. వినకపోతే సంఘం లోపలికి కూడా రానివ్వకండి. ఏం పర్వాలేదు. అలాంటి వారు లోపలికి వస్తే మిగతా వారిని చెడగొట్టేస్తారు. కాబట్టి ఇలాంటి దురాశలను విసర్జించు అని చెబుతున్నాడు తీతుకి. తీతు కూడా యవ్వనస్తుడే. సంఘాన్ని జాగ్రత్తగా పరిపాలించు తీతు. ఇలాంటి యవ్వనస్తులు దేవుని కోసం నిలబడాల్సిన వాళ్ళు, దేవుని కోసం రగిలిపోవాల్సిన వాళ్ళు అలా రగలకుండా లోకంతో కలిసిపోయి లోకంతో స్నేహం చేస్తూ చెడిపోతున్నారు. అలాంటి వారి విషయంలో ఇలాంటివన్నీ ఏమైనా సంఘంలో కనపడితే విసర్జించు, తరిమేయి అలాంటి వారిని అని అంటున్నాడు. కాబట్టి
క్రైస్తవులారా, క్రైస్తవ బోధకులారా, ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మన యవ్వనస్తుల్ని మనమే కాపాడుకోవాలి. యువతే సంఘానికి బలం. ఈ విషయాన్ని మర్చిపోకండి. అలాంటి యువత చెడిపోతుంటే వారిని ఖచ్చితంగా సక్రమమైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అది మాత్రం మర్చిపోకండి.